ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి ఒక గొప్ప కేంద్రంగా, టూరిజం హబ్గా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి సాధించాలంటే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 21, 22 డివిజన్లైన ఎస్వీ నగర్ మెయిన్ రోడ్, ఎల్బీ నగర్, సీతమ్మ నగర్, పద్మావతి నగర్, గాయత్రి నగర్, ఎల్ఎస్ నగర్లలో పర్యటించిన ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆయా డివిజన్లలో ముమ్మర ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సూరా సుధాకర్ రెడ్డి తోడురాగా ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం సాగించారు. ఈ ప్రచారంలో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసుపై తమ ఓటును వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందాలన్నా, టూరిజం, విద్యారంగం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు రావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కార్మికులకు కర్మాగారాలు వెలుగు చూడాలన్నా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా గడిచిన 5 ఏళ్ల వైకాపా పాలన గురించి వివరిస్తూ రాబోయేది రామరాజ్యమని తెలియజేశారు. అందుకే తిరుపతి, టీడీపీ, బీజేపీ పార్టీలు మద్దతిస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసుపై తమ ఓటును వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పార్టీ నాయకులు ఆనందోత్సాహాల నడుమ భారీ కేక్ను కట్ చేశారు. పరస్పరం కేక్ను తినిపించుకుని తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ పార్టీలు మద్దతిస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగర అధ్యక్షుడు వట్టికుంట శంకర్ నారాయణ అలియాస్ చిన్నబాబు, సూరా సుధాకర్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, మహేష్ యాదవ్, లక్ష్మీపతి రాయల్ భారీ ఎత్తున జనసేన, టీడీపీ, బీజేపీ అభిమానులు పాల్గొన్నారు. ఎంఆర్పల్లి క్లస్టర్ పరిధిలో సోదరుడు సూరా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ ఇన్ఛార్జీలు, సెక్రటరీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటముల అభ్యర్థులందరూ కూడా కలిసి ఇంటింటికి తెలుగుదేశం ప్రవేశపెట్టిన మహాశక్తి పథకాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గత 5 సంవత్సరాల పాలనలో ఈ తిరుపతి పట్టణంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, టీడీఆర్ బండ్లు, గంజాయి వ్యాపారాలు ఇవన్నిటిని ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రచారం చేయడం జరుగుతోంది. రాబోయే రోజుల్లో తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం ఒక టూరిజం కేంద్రంగా, విద్యా కేంద్రంగా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కేంద్రంగా, ఐటీ కేంద్ర కారిడార్గా, ఇండస్ట్రియల్ కారిడార్గా, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, కార్మికులకు, యువకులకు కర్మాగారాలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పాటు చేయడం ధ్యేయంతోనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ సహకారంతో అన్ని పరిశ్రమలు కూడా నెలకొల్పి తిరుపతి పట్టణంలో ప్రతి ఒక్క మనిషికి పని కల్పించడం ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలు, అందులో భాగంగానే మేమందరం కూడా ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ఎంఆర్పల్లి పరిసర ప్రాంతంలో 21, 22 డివిజన్లలో కూడా పర్యటన పూర్తి చేయడం జరిగింది.